హాయ్ ఫ్రెండ్స్, 'డాకు మహారాజ్' మూవీ ఫుల్ మాస్ ఎలిమెంట్స్‌తో ఉందండి. ఈ సినిమా మీకు యాక్షన్ సీన్ పైన ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి. యాక్షన్ సీన్ పైన మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీరు కొంచెం ఇబ్బంది పడతారు. సినిమా ఎలా రావాలని వాళ్ళు అనుకున్నారో అలా వచ్చింది అవుట్‌పుట్. ఈ సినిమా మెయిన్ స్టోరీకొస్తే మధ్యప్రదేశ్‌లో ఒక ప్రాంతంలో వాటర్ కోసం జరుగుతుంది. అక్కడ ప్రజలు ఇబ్బంది పెట్టి కొంతమంది వాటర్ కోసం 12 గంటలు పని చేయించుకొని వాళ్ళకు వాటర్ ఇవ్వడం జరుగుతుంది. సినిమా బాలకృష్ణకి స్టోరీకి ఎటువంటి సంబంధం లేదు. ఇది ఒక ఫ్యామిలీ స్టోరీ నుంచి మొత్తం అంతా స్క్రీన్ ప్లే ఉంటుంది. ఒక ఫ్యామిలీ ఆనరబుల్‌గా ఉంటుంది. వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు. అందులో పెద్దమ్మాయి ఈ విలన్ ఎవరైతే ఉంటారో అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటే వాళ్ళ నాన్న ఎప్పుడు ఇంక నువ్వు మా ఇంటికి రాకు, నీతో మాట్లాడనని చెప్పేసి పంపించేస్తారు. వాళ్ళు అత ఆహ్, ఆహ్, ఆ అమ్మాయిని తీసుకొని మధ్యప్రదేశ్ వెళ్ళిపోతారు. అప్పుడు తెలుస్తుంది వాళ్ళు చేసిన అక్రమాలు చాలా ఘోరంగా ఉంటాయని అప్పుడు ఆ అమ్మాయికి తెలుస్తుంది. ఆ అమ్మాయి ఈ సినిమాలో ఐఏఎస్ ఆఫీసర్. ఐఏఎస్ ఆఫీసర్ అయినప్పటికీ కూడా ఆ పదవితో రాజకీయ పలుకుబడితో వాళ్ళు ఎన్నో మోసాలు, అవినీతి చేస్తుంటారు అలా ఆయన. అక్కడ చేస్తున్న పనుల్ని ఈమె కలెక్ట్ అయినప్పటికీ కూడా ఎదిరించాలనుకున్నా ఎదిరించలేకపోతే. అయితే అక్కడ ప్రజల కష్టాలు తీర్చడం కోసం అక్కడ ఒక డ్యామ్ కట్టి వాళ్ళకి శాశ్వతంగా నీళ్ళివ్వాలని ఆమె అనుకుంటుంది. అలా చేస్తూ ఉంటే బాలకృష్ణ గారు సివిల్ ఇంజినీర్. ఆయన్ని ఆ ప్రాంతంకొచ్చేటట్లు ఆమె చేస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళు ఆ ఊరిని తగలబెట్టేయడం చనంతో అక్కడ బాలకృష్ణ ఏం చేస్తారంటే, ఆ ఊర్లో ఇంతకు ముందే డాకు మహారాజ్ అని చెప్పి ఒక అతను పోరాటం చేస్తే అతను కూడా వాళ్ళు చంపేస్తారు. అదే పేరుతో బాలకృష్ణ గారు డాకు మహారాజ్‌గా మారుతాడు. ఆ మార్బుల్ క్వారీని తొలగించి, అక్కడ డామ్ కట్టి, అక్కడి నుంచి ఆ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ ద్వారా నీళ్ళివ్వాలని బాలకృష్ణ అనుకుంటారు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒప్పుకోరనమాట. వాళ్ళకి చాలా పలుకుబడి ఉంటుంది. వాళ్ళకి ఎదురెళ్తే చాలా ఇష్టం వచ్చినట్లు చంపేయడం, ఘోరంగా చేస్తుంటారు. అప్పుడు ఈ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో విలన్ ఆవిడ, ఆమె బాలకృష్ణకు సహాయం చేస్తుంది. ఆ సహాయంతో అక్కడ ఆ క్వారీని ఆఫ్ చేసి అక్కడ డామ్ కట్టడం జరుగుతుంది. ఈ విషయం మా ఆవిడ అతనికి సపోర్ట్ చేస్తుందని తెలిసి తనని చంపేస్తారు. తనకొక పాప ఉంటుంది. ఆ పాపే ఈ సినిమాలో మనకి నటించిందనమాట. అయితే ఆమె చనిపోయే ముందు బాలకృష్ణకు ఒక ప్రామిస్ చేయమంటది. నా కూతుర్ని ఎలాగైనా సరే నా పుట్టింటికి తీసుకొని వెళ్ళన్నయ్య అంటది. అప్పుడు ఆ పాపని ఎక్కడో వాళ్ళ పుట్టింట్లో తీసుకొచ్చి అక్కడ ఉంచుతారనమాట. ఇక్కడితో కథ మనం అయిపోద్దాం అనుకుంటాం. కానీ కథ ఇక్కడే స్టార్ట్ అవుద్ది. అసల క్వారీలో మార్బుల్ లోపల కొకైన్‌ను పండించి లోపల పెట్టి విదేశాలకు అమ్మడమే ఈ విలన్స్ యొక్క బిజినెస్. ఆ బిజినెస్‌లో కొకైన్‌ని మన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలో పండించి కొంతమంది చేత ఆ వచ్చిన పంట ద్వారా ఈ మార్బుల్‌లో పెట్టి పంపించాలి. అందుకే ఆ క్వారీని క్లోజ్ చేయడానికి వాళ్ళు ఒప్పుకోరనమాట. ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పుట్టింటి వాళ్ళు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీసే. వాళ్ళు ఈ కొకైన్‌ని కట్ చేయడానికి పర్మిషన్స్ ఇవ్వరనమాట. వాళ్ళేంటంటే నార్మల్ పూల మొక్కలని చెప్పేసి పర్మిషన్ తీసుకుంటారు. తర్వాత వాళ్ళు చేసే ఇల్లీగల్ బిజినెస్ వీళ్ళకి తెలియడంతో వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోయినప్పటికీ ఆ పాపని ఆహ్, చంపాలని ఆళ్ళు చూస్తే అక్కడ బాలకృష్ణ ఆ పాపని సేవ్ చేయడం, ఈ థ్రిల్లింగ్ అంతా చాలా బావుంటుంది. ఇంకా సారీ అండి, స్టోరీ చాలా వరకు చెప్పేసాను. క్షమించండి నన్ను. సినిమా 2 గంటల 30 నిమిషాల పైనుంటుంది. 2 గంటల 30 నిమిషాలు. 1 ½ అవర్ మ్యాక్సిమం యాక్షన్ సీన్సే ఉంటాయి. ఇంక 1 అవర్ మాత్రమే సెంటిమెంట్ ఇవన్నీ ఉంటాయి. ఈ సినిమాలో పాటలు కూడా చాలా బావుంటాయి.
ఎందుకంటే సిచ్యువేషన్ తగ్గట్టుగా వస్తాయి పాటలు. దబ్బిడి దిబ్బిడి సాంగు బయట మనం వినడానికి బాగోదు గానీ, థియేటర్‌లో మాత్రం బీభత్సమైనటువంటి ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ పాట గూడా సినిమాలో బాగా సెట్ అయింది. ఈ సినిమాకి డైలాగ్స్ మాత్రం బీభత్సం. ఇవి ఎలా రాసారో ఆ డైలాగ్స్ నిజంగా చాలా బాగా రాశారు డైలాగ్స్ అయితే మాత్రం. 'జంగిల్‌కి కింగు' అబ్బా! చాలా ఇంకది మనం ఇంకా బోలెడంత చెప్పాను. ఇంకా స్టోరీ డైలాగులు బీభత్సం. ప్రతి ఒక్కడికి కూడా థియేటర్‌లో పూనకాలొచ్చే విధంగా ఉంటాయి డైలాగ్స్ అయితే మాత్రం. డైలాగ్స్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్. అంత యాక్షన్ ఉండేటప్పటికి కూడా మనకెక్కడికి బోరింగ్ అన్న ఫీలింగ్ రాదు. సినిమా గూడా అలా వెళ్ళిపోతుంటుంది. పైగా ఈ సినిమా డార్క్ మోడ్‌లో ఎక్కువగా ఉంటుంది. లైట్‌లతోని వాటిలతోని ప్రాంతంలో ఉంటుంది. ఇదే సినిమాని మనకి 5, 6 భాషల్లో విడుదల చేస్తే మాత్రం 1000 క్రోర్స్ వరకు కలెక్షన్ చేసే అవకాశం ఉండేది. ఈ సినిమా బాగా నార్త్‌లో అయితే ఇంకా బాగా ఆహ్, అందుకుంటారు. వాళ్ళకి బాగా కనెక్ట్ అవుద్ది నార్త్‌లో అయితే. ఎందుకంటే వాళ్ళ స్టోరీయే ఇది. మధ్యప్రదేశ్‌లో జరిగిన రియల్ స్టోరీని తీసుకొని ఈ కథని రూపొందించారు. ఎక్కడ కూడా స్క్రీన్ ప్లే అన్నది తెలిసిన కథ అయినప్పటికీ కూడా పాత కథ అయినా స్క్రీ స్క్రీన్ ప్లే మాత్రం బ్యూటిఫుల్‌గా వచ్చింది. ఎలివేషన్స్ ఇంకా తమ్మన్ గారి కోసం చెప్పాలనుకుంటున్నాను. తమ్మన్ గారు ఇలా కూడా మ్యూజిక్ ఇస్తారా అనిపించింది. నిజంగా బీజం పడుతూ ఉంటుంటే అబ్బా! చెవులు పోతుంటాయి థియేటర్‌లో అయితే. అంత వైలెన్స్‌గా కొట్టారు. ఎక్కడ కూడా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఒక ఒక లెవెల్‌లోకెళ్ళిపోయిందింక. ఇంకంతే బాలకృష్ణ గారి సినిమాలంటే ఆ మాత్రం ఉండాలి అన్నట్టుగా సూపర్‌గా కొట్టారు. తమ్మన్ గారైతే మ్యూజిక్ మాత్రం. సినిమాలో మైనస్‌లంటూ ఏమీ లేవు. మైనస్ ఏమైనా ఉంది అంటే అది కొంచెం యాక్షన్ సీన్సే ఎక్కువగా అనిపిస్తాయి. మరి తప్పదు ఆ సినిమాకి అలాగే ఉండాలి. మనం చూస్తుంటే అక్కడ ఆ సీన్ ఎందుకు ఇక్కడ యాక్షన్ సీను పెట్టారు అని అనకుండా యాక్షన్ సీన్ ఉండాలన్నట్టుగానే ఉంటుంది సినిమా. సినిమా అయితే మాత్రం బాగా తీశారు. మీరు కూడా చూడండి. ముందే చెప్తున్నాను. మీకు మాస్ ఎలిమెంట్స్ ఇష్టం లేకపోతే మాత్రం చూడొద్దు. ప్లీజ్. ఓకేనండి. మీరు కూడా చూసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.